రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గూడెం బ్రదర్స్ ఇళ్లలో నిన్న ఈడీ అధికారులైతే సోదాలు నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో వారిని పరామర్శించారు హరీష్ రావు. అయితే ఈడీ తనిఖీల వివరాలనైతే అడిగి తెలుసుకున్నారు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ అలాగే ఐటీ దాడులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక బీహార్, గుజరాత్లలో నీట్ ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారని, ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా అధికారులు ఎందుకు వాటిపైన దాడులు చేయటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉందని అన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్తా అన్నీ క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం,